హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ స్వాగరాజా మైసెల్ఫ్ జయవర్ధన్. మేము చూస్తున్నాం ఈ రోజు. లెట్స్ సీ హౌ మచ్ ఫన్నీ ఆర్ దే. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ ష్యూర్ యు లైక్ ది వీడియో. మేక్ ష్యూర్, ఎందుకంటే 120 దేశాలు పరిపాలించి. లెట్స్ గో. अंगारों का अंबर सा लगता వైల్డ్ ఫైర్, నిజంగానే వైల్డ్ ఫైర్. అంటుకోపోయింది కథం, ఇంకా వైల్డ్ ఫైరే. అరే అందరు ఆంటీలు ఏం చేస్తారు నిజంగా. అంకుల్ ఆడ పని చేస్తుంటే 24 hours దే ఆర్ మేకింగ్ రీల్స్. ఐ ఫీల్ సాడ్ ఫర్ దోస్ అంకుల్స్. నెక్స్ట్, ఆకలి అయితే లేదని హాస్పిటల్ పోతే 500 గోళీలు రాసి అన్నం తిన్నాక వేసుకో అంటుండు. లాజిక్ ఉందిగా. ఆకలి అవుతలేదన్న దానికి ఫస్ట్ నువ్వేదో ఒకటి చేయాలి, కానీ టాబ్లెట్టే తిన్న తర్వాత వేసుకోవాలంటే ఆకలి అవ్వట్లేదనే కదా హాస్పిటల్కి వచ్చింది. ఏంటిది, ఎన్ని కష్టాలు వచ్చాయన్న నీకు. నెక్స్ట్, లైఫ్ లో ఎవరు నమ్మద్దు బ్రో. నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు బ్రో. పైన ఒక పక్షి అనిపిస్తుందా, ఒకసారి ఫోన్ మలిపి చూడు, అది పాములా కనిపిస్తుంది. ఫోన్ మలిపినావు కదా, నువ్వు జీవితంలో మారవు. ఇక నీకు ఇప్పుడే చెప్పిన కదరా ఎవరిని నమ్మొద్దని, మళ్ళీ నన్ను ఎట్లా నమ్మినవరా. పక్షి మనోడు సీదా బ్రో నుంచి రాకు వాడికి వచ్చేసిండు. నా పాములా కనిపిస్తారా వాళ్ళు. బ్రో నుంచి రా వరకు వచ్చిండు. ఓకే ఫాల్తూ. నెక్స్ట్, మామా వాట్ ఈస్ దిస్? ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా అన్న కలల. తాత ఇవన్నీ చూడలేకనే జల్లి పోయిండు. ఈ ఏజ్ లో కూడా రీల్ చేస్తుంది. తాత ఫెల్ట్ సో బ్యాడ్. ఆ ఫీలింగ్ తోటి చచ్చిపోయాడు ఆయన. అయినా షీ ఈస్ కంటిన్యూయింగ్. నెక్స్ట్, అన్ని స్వీట్స్ పెడుతురు. A few moments later. ఓర్ని ప్లస్ వాళ్ళందరూ ఏజ్ డోర్లే కనబడుతురు. కొందరికి షుగర్ ఉంటది, కొందరు అంత స్వీట్ తినలేరు, కావాలని పెడుతుర్రా. ఒక్కదాని తర్వాత ఒకటి పెడుతున్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ నిజంగా అదే. ఎవరే ఆపేరా బాబు, ఏంద్రా ఇది. అన్న పెట్టు, లేకపోతే ఏం పెట్టకుండా నేను. నెక్స్ట్, చెప్పులు పినిస్తుంది పెట్టారు. నాకు స్టిల్ బాగా గుర్తుంది, నా 2 షూకి ఆ బక్కల్ ప్లేస్ లో పిన్ పెట్టుకొని స్కూల్ కి వెళ్ళాను. 3 to 5 రూపీస్ అనుకుంటా అప్పటికి స్లిప్పర్ కుట్టాలంటే. అరే వాళ్ళ మదర్ ఏంది అట్లా చూసారు. సీరియస్ లుక్ ఇచ్చింది, ఏడుస్తుంది. అది ప్రతి ఒక్కరికి అయిందే కదా. అది షోలో ఏవీలో వేసి మరీ చూపించి మళ్ళీ దాని గురించి మాట్లాడాలా. అది ఎట్లుందంటే నాకు బాగా గుర్తుంది. పొద్దున్న నేను లేచి పేస్ట్ వేసుకుంటున్నప్పుడు పేస్ట్ కింద పడిపోయింది. ఎమోషనల్ మ్యూజిక్ ఏంట్రా. నాకు బాగా గుర్తుంది, పుట్టంగానే నేను బట్టలు లేకుండా పుట్టానంట. ఎందుకంటే నేను 120 దేశాలు పరిపాలించాను. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుడు, ఎమోషనల్ కావాలంటే ఎమోషనల్, కామెడీ కావాలంటే కామెడీ. బట్ వీఆర్ నాట్ లైక్ దట్. మన ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా మీకు నవ్వు వస్తుంది. దట్స్ హౌ వీ మేక్ అవర్ కంటెంట్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, ముఖ్యంగా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేశారా, డ్రైవర్ ఉన్నారు? సూసైడ్ కి ఎవరైనా డ్రైవర్ తీసుకెళ్తారా అండి? మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేశారా, డ్రైవర్ ఉన్నారు? భయ్య ఏం అడుగుతున్నావు భయ్య, నువ్వు బుర్రందా భయ్య, బుర్రందా నీకు? మరి సూసైడ్కి ఎవడన్నా సెల్ఫ్ డ్రైవర్ తీసుకెళ్తాడా? విచ్ రిపోర్టర్ ఇస్ దిస్? కాల్ హిమ్ దట్ రిపోర్టర్. బట్ ఆ టైంలో కూడా షీఈస్ సో స్పాంటేనియస్. నెక్స్ట్, ఇంత స్వచ్ఛమైన గాలి, ఇంత అందమైన ప్రకృతి, ఈ మట్టిలోంచి వచ్చే వాసన. మనోళ్ళు వీడియో తీసిరు కరెక్ట్, వాడు నిజంగానే కడుక్కుంటుండు బ్రో అక్కడ. అరే రే రే, ప్రకృతి, ఈ మట్టిలోంచి వచ్చే వాసన. నోట్లో తీసి పుక్కులిచ్చి కూడా చెట్టుకున్నాడు.
అందుకే ఎక్కడ నీళ్ళు కాదు పెడితే అక్కడ ముఖం కనుక్కోడు, అది చేయకూడదు. నెక్స్ట్ పాపం రా వై పడతాడా, ఇద్దగులుతుందా, అంకుల్ కొడతాడా? అరే ట్విస్ట్ టైం లేదా దీంట్లో, అది అసలు బట్టతో ఆగుదా అనుకున్నాడు మనోడు. నెక్స్ట్ ఏమేం చేస్తుర్రా ఇన్స్టాగ్రామ్ లో? ఫ్రెష్ బ్రో, ఇట్ ఈస్ ఫ్రెష్. వై యు ఆర్ థ్రోయింగ్ అవుట్? మనోడికి బాటిల్ దగ్గర పెట్టినప్పుడు వాసన రాలే, నోట్లో పోయిందని. వావ్ వావ్, వాట్ ఇన్ యాక్టింగ్. స్క్రిప్టెడ్ అయినా కాకపోయినా దిస్ ఈస్ నాట్ గుడ్. నెక్స్ట్ ఎందుకురా ప్రాంకులని చంపేస్తారు మనుషుల్ని? ఎంత పని చేసావరా పాపిస్తాడా? వాడు దగ్గరకు వచ్చినప్పుడే దిగిపోవచ్చు కదా, వాడు ఎక్కిందాకా చూసి ఓకే ఆ టైంకి తట్టాడులే కొందరికి. నెక్స్ట్ మంచి హెయిర్ ఉండేది, సూపర్గా ఉండేది, ఇట్లా ఉండేది సార్. కానీ ఏమైందంటే తిరుపతి పోయి వస్తే అందరు చెప్పినారు సార్ చాలా బాగుంది సార్, మీకు భలే సెట్ అయింది సార్, గుండు బాగుంది సార్, సెట్ అయింది అన్నారు. ఎన్ని రోజులు ఎంత పెద్ద ఎంటుకలు పెట్టుకుంటే ఒక్కరు కూడా బాగుంది అని చెప్పలేదే. గుండు కొట్టిన తర్వాత బాగుంది అంటే మనం ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి బాగుంది అంటే ఇదే కంటిన్యూ చేసిన ఆ రోజు నుంచి. అంతేగాని మీకు జుట్టు ఉంది అని ఒప్పుకుంటున్నారు కానీ లేదు అందుకే తీయించుకున్నాను ఒప్పుకోరు. కింద కామెంట్ ఎవరైనా ఒకసారి ఆ జుట్టు ఫోటో ఉంటే పెట్టండి అయ్యా. మనకు లేదని బాధపడకూడదు, అది పక్కన వాళ్ళ మీద తోసేయాలి. వాడు లేదన్నందుకు నేను గ్రేట్ అనుకున్నాడు కాబట్టి నేను ఇలా ఫాలో అవుతున్నా, ఎందుకంటే నేను 120 దేశాలు పరిపాలించాను. నెక్స్ట్ అరే ఏది ఇప్పుడే స్టెప్ అయ్యి రీల్స్ ఎంత పని చేస్తున్నాయి. అది కాలువ లెక్క ఉంది నిజంగానే, కొట్టుకుపోతుంది. ఇంకా ఫోన్ లేదు పొక్కలేదు మనోడికి. ఎయ్ ఇంకా ఎయ్. నెక్స్ట్ అరే నేను ప్లేట్ లో కూడా తిన్నాను ఈరోజు. నుంచి చేతులు వేసాడు నాకు, చేతులు వేసాడు రా బాబు. ఏంద్రా ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియా, అది కూడా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఐడియాలు. నేను ఇంకెక్కడికి వెళ్ళి ఇంకా ఇదే గుర్తొస్తుంది. అయ్యా హోటల్లో ప్లేట్ ఎక్కడేమన్నా అడిగిరా, రిలేటివ్స్ ఇంట్లో ప్లేట్ అక్కడేమన్నా అడిగిరా, మా ఇంట్లో ప్లేట్ నేను లేనప్పుడు అక్కడే ఏమన్నా అడిగిరా. నేను దీన్ని నాకు చేతులు వేసే అమ్మా. ఎస్ బ్రోస్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో వస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ ష్యూర్ యూ లైక్ ది వీడియో. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రోజుకంతే బాయ్. ఎందుకంటే నేను 130 దేశాలు పరిపాలించాను.